హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ హిస్టరీ సిరీస్. ఈ సిరీస్లో భాగంగా ఇది 7th వీడియో, 7th ఎపిసోడ్. లాస్ట్ వీడియోలో మనం వాకటక డైనాసిటీ గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం మరొక తెలుగు డైనాసిటీ అయిన విష్ణుకుండిన డైనాసిటీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణుకుండిన డైనాసిటీ ఇది మన రెండు తెలుగు రాష్ట్రాలను 420 AD నుంచి 624 AD వరకు దాదాపు 200 సంవత్సరాలు అనేది పాలించడం జరిగింది. ఈ విష్ణుకుండిన డైనాసిటీ గురించి తెలుసుకున్నట్టయితే ముందుగా విష్ణుకుండిన డైనాసిటీ ఫౌండర్ వచ్చేసి ఇంద్రవర్మ అనే రాజు 420 ADలో దీన్ని ఇండిపెండెంట్ కింగ్డమ్గా చేసుకొని పాలన స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ విష్ణుకుండిన డైనాసిటీ క్యాపిటల్ వచ్చేసి ఇంద్రపురం లేదా ఇంద్రపాలపురం అని అంటారు. ఈ ఇంద్రవర్మ నేటివ్ ప్లేస్ ఎక్కడ, వీళ్ళ పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళది ఎక్కడ అనే విషయానికి వస్తే హిస్టోరియన్ బిఎన్ శాస్త్రి వీళ్ళు మహబూబ్ నగర్ జిల్లాలోని అమరాబాద్ ప్రాంతం వాళ్ళు అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా హిస్టోరియన్స్ కీల్ ఆరెన్ అండ్ శ్రీరామ శాస్త్రి అనే వ్యక్తులు వీళ్ళది గుంటూరు జిల్లా వినుగొండ అనే ప్రాంతం అని చెప్పడం జరుగుతుంది. సో విష్ణుకుండిన డైనాసిటీ అనేది ఒక ప్రాపర్ తెలుగు డైనాసిటీ అని మనం చెప్పుకోవచ్చు. ఏరియా చూసుకున్నట్టయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు పార్ట్స్ ఆఫ్ ఒడిషా అండ్ మహారాష్ట్ర. ఈ విష్ణుకుండిన డైనాసిటీ గురించి మనం చెప్పుకోవాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ గా వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ గురించి చెప్పుకోవాలి. వీళ్ళకు సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ చాలా దొరకడం జరిగింది. వాటి ఆధారంగానే వీళ్ళ హిస్టరీ మొత్తం తెలుసుకోవడం అనేది జరిగింది. సో విష్ణుకుండిన డైనాసిటీకి సంబంధించి ఇన్స్క్రిప్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. అందులో ఒక 3 ఇన్స్క్రిప్షన్స్ అతి ముఖ్యమైనవిగా చెప్పుకుంటారు. అవే రామతీర్థం ఇన్స్క్రిప్షన్స్, ఇంద్రవర్మ రాయించడం జరిగింది, ఇంద్రపాల నగర ఇన్స్క్రిప్షన్స్ మరియు చైతన్యపురి ఇన్స్క్రిప్షన్స్. ఈ రెండింటిని గోవిందవర్మ రాయించడం అనేది జరిగింది. వీటి ఇంపార్టెన్స్ ఏంటి అని ఇప్పుడు చూసుకున్నట్టయితే రామతీర్థం ఇన్స్క్రిప్షన్ అనేది విష్ణుకుండిన డైనాసిటీకి సంబంధించిన అతి పాత ఓల్డెస్ట్ ఇన్స్క్రిప్షన్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇంద్రపాల నగర ఇన్స్క్రిప్షన్ అనేది తెలంగాణలో దొరికిన మొట్టమొదటి ప్రాకృత్ లాంగ్వేజ్ కి సంబంధించిన ఇన్స్క్రిప్షన్ గా చెప్పుకుంటారు. మరియు చైతన్యపురి ఇన్స్క్రిప్షన్ అనేది తెలంగాణలో దొరికిన సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ గా చెప్పుకుంటారు. అంటే తెలంగాణలో దొరికిన ఇన్స్క్రిప్షన్ అన్నిటిలో సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ మరియు ప్రాకృత్ ఇన్స్క్రిప్షన్ రెండు విష్ణుకుండిన డైనాసిటీకి సంబంధించినవే అని తెలుస్తుంది. అంతేకాకుండా ఇవి రెండు రాగి కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ గా చెప్పుకుంటారు. నెక్స్ట్ వీళ్ళకు సంబంధించిన ప్రామినెంట్ కింగ్స్, కొందరు ఇంపార్టెంట్ కింగ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విష్ణుకుండిన డైనాసిటీకి ఫౌండర్ ఇంద్రవర్మ. ఇతను రామతీర్థం ఇన్స్క్రిప్షన్ ని రాయించడం అనేది జరిగింది. అందులో ఇతన్ని ఈ రాజ్య ప్రజలు ప్రియమైన పుత్రుడు, బిలౌడ్ సన్ అని పిలుస్తారు అని రాయించడం జరిగింది. అంతేకాదు నల్గొండ, కీసర, భువనగిరి, మిర్యాలగూడ, ఏలేశ్వరం వంటి ప్రాంతాలను ఇతను యుద్ధం చేసి గెలవడం జరిగింది అని ఆ ఇన్స్క్రిప్షన్స్ లో రాయబడి ఉంది. మరియు వీళ్ళ పూర్వీకుల గురించి కూడా ఈ ఇన్స్క్రిప్షన్స్ లో రాయబడి ఉంది. వీళ్ళ పూర్వీకులు మహబూబ్ నగర్ కి సంబంధించిన అమరాబాద్ క్యాపిటల్ గా చేసుకొని కృష్ణా నది ప్రాంతాన్ని పాలించేవారు అని ఈ ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం తెలియడం జరుగుతుంది. నెక్స్ట్ మాధవవర్మ 1. ఇతను ఇంద్రవర్మ యొక్క కొడుకు. ఇతన్ని విక్రమ మహేంద్ర అని కూడా పిలుస్తారు. ఇతను ఈ విష్ణుకుండిన క్యాపిటల్ ని ఇంద్రపాలనపురం నుంచి రంగారెడ్డిలోని కీసరకి మార్చడం జరిగింది. మరియు మహబూబ్ నగర్, కొల్లాపూర్, కరీంనగర్, ఖమ్మం వంటి ప్లేసెస్ ని గెలుచుకోవడం జరిగింది, ఆక్యుపై చేసుకోవడం జరిగిందని తెలుస్తుంది. ఇతను తన కాలంలో ఉండవెల్లి, భైరవకోన మరియు మొఘల్ రాగపుర అనే ప్రాంతాల్లో కొండలను, పెద్ద పెద్ద రాళ్లను తొలగించి ఆ ప్లేస్ ని ప్రజలకు మరియు ముఖ్యంగా బ్రాహ్మణులకు డొనేట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ గోవిందవర్మ 1. ఇతన్ని విక్రమాశ్రయ అని కూడా పిలుస్తారు. ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం ఇతను చాలా పాపులర్ కింగ్ అని తెలుస్తుంది. విష్ణుకుండిన డైనాసిటీకి సంబంధించిన మోస్ట్ పాపులర్ కింగ్ అని ఇతన్ని పిలుస్తారు. ఇతను రాయించిన ఇన్స్క్రిప్షన్స్ గురించి తెలుసుకున్నట్టయితే మనం ముందుగా చెప్పుకున్నటువంటి తెలంగాణలోనే ప్రాకృత్ ఇన్స్క్రిప్షన్ అయిన ఇంద్రపాల ఇన్స్క్రిప్షన్ మరియు సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ అయిన చైతన్యపురి ఇన్స్క్రిప్షన్ అనేది ఇతను రాయించడం జరిగింది. తెలంగాణలోనే దొరికిన మొట్టమొదటి సాంస్క్రిట్ మరియు ప్రాకృత్ ఇన్స్క్రిప్షన్స్ గా వీటిని చెప్పుకుంటారు. ఇతను రాజైన తర్వాత మళ్ళీ తమ క్యాపిటల్ ను కీసర నుంచి ఓల్డ్ క్యాపిటల్ ఇంద్రపాలపురంకి మార్చడం జరిగింది. ఇతను చాలా మంచి యుద్ధ వీరుడుగా చెప్పుకుంటారు.
ఇతను వాకాటక కింగ్ ని ఓడించి తన కూతురు బట్టి మహాదేవిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తరువాత ఆమె ఒక బుద్ధిస్ట్ కావడం వల్ల ఇతను కూడా హిందూయిజం నుంచి బుద్ధిజంలోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఈ విష్ణుకుండిన డైనాసిటీ వాళ్ళందరూ వేదిక్ రిలీజియన్ ఆర్ హిందూయిజాన్ని ఫాలో అయ్యేవారు. ఈ విష్ణుకుండిన డైనాసిటీ మొత్తంలో రాజులందరిలో గోవిందవర్మ 1 ఒక్కడే బుద్ధిజం ని ఫాలో అవడం జరిగింది. మిగతా రాజులందరూ హిందూయిజాన్ని ఫాలో అయ్యేవారు. సో విష్ణుకుండిన డైనాసిటీ మొత్తంలో ఒకే ఒక్క బుద్ధిస్టు రాజు గోవిందవర్మ 1 అని చెప్పుకోవచ్చు. బుద్ధిజంలోకి మారడమే కాదు, ఇతని కాలంలో బుద్ధిజం స్ప్రెడ్ కావడానికి, డెవలప్ కావడానికి చాలా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. తన భార్య బట్టి మహాదేవి ఇతని పేరుతో బుద్ధిస్టుల ప్రచారం కోసం గోవింద విహారం అనే ప్రాంతాన్ని కట్టించడం జరిగింది. దీనికోసం ఒక 2 ఊర్లని తీసుకొని ఆ ఊర్లని గోవింద విహారంగా మార్చడం జరిగింది. ఇతను వాకాటక యువరాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాకాటక రాజు సహాయంతో పల్లవులతో మరియు షాలంకులతో యుద్ధం చేసి వాళ్ళను ఓడించడం జరిగింది. నెక్స్ట్ మాధవవర్మ 2, ఇతను గోవిందవర్మ యొక్క కొడుకు. ఈ మాధవవర్మ 2ని ఈ విష్ణుకుండిన డైనాసిటీ మొత్తంలో గ్రేటెస్ట్ కింగ్, అతి గొప్ప రాజుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇతన్ని త్రివర నగర యవన యువతి ప్రియుడు అని పిలుస్తారు. ఇతను తన కాలంలో క్యాపిటల్ ని ఇంద్రపాలపురం నుంచి అమరావతికి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. విష్ణుకుండిన డైనాసిటీలో ఇతను రూల్ చేసిన టైం ని స్వర్ణయుగంగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇతని కాలంలోనే ఈ విష్ణుకుండిన డైనాసిటీ అనేది మాక్సిమం ఎక్స్పాండ్ అయి అతి పెద్ద రాజ్యంగా ఉండేది. ఇతను కూడా వాకాటక కింగ్ పృథ్వీసేనతో యుద్ధం చేసి అతని కూతురు మహాదేవిని పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ తన తండ్రిలాగా ఒక బుద్ధిస్ట్ కాదు, ఇతను వేదిక్ రిలీజియన్ని ఫాలో అయ్యేవాడు. అంతేకాకుండా ఇతను చాలా యజ్ఞాలు మరియు యాగాలు చేయడం జరిగింది. వాటి గురించి చూసుకున్నట్టయితే ఇతను 11 అశ్వమేధ యాగాలు చేయడం జరిగింది, 1000 గ్రతులు చేయడం జరిగింది, మరియు బ్రాహ్మణులకు ల్యాండ్ డొనేషన్స్ చేయడం మరియు ఈ వేదిక్ రిలీజియన్ని సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్, ఈ సౌత్ ఇండియా మొత్తంలోనే నరమేధ యజ్ఞం అంటే నరబలి, ఒక మనిషిని బలి రూపంలో చంపడం అనేది ఈ సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం ఇతనే చేయడం జరిగింది. దానికోసం పినాక అనే ఒక బ్రాహ్మణుణ్ణి ఇతను బలివ్వడం అనేది జరిగింది. ఇతను తన కాలంలో చాలా గుడులు అనేవి కట్టడం జరిగింది. ముఖ్యంగా ఇతను ఒక శివ భక్తుడు. శివుని టెంపుల్స్ అనేవి చాలా ఏరియాస్ లో ఇతను కట్టడం జరిగింది. అంతేకాకుండా పెద్ద పెద్ద కొండలను చెక్కి గృహలుగా చేసి వాటిని గుడులుగా మార్చడం అనేది జరిగింది. ఇతను తన కాలంలో కట్టించిన గుడుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమరాబాద్ ఏరియాలో అమరేశ్వర ఆలయం, రామేశ్వర ఆలయం, మల్లికార్జున ఆలయం కట్టించడం జరిగింది. కీసర ఏరియాలో రామలింగేశ్వర ఆలయం కట్టించడం జరిగింది. చెరువుగట్టు ఏరియాలో జడల రామలింగేశ్వర టెంపుల్ కట్టించడం జరిగింది. షాద్ నగర్ లో రామలింగేశ్వర ఆలయం కట్టించడం జరిగింది. పులిగిల్ల ఏరియాలో రామలింగేశ్వర స్వామి ఆలయం కట్టించడం జరిగింది. మరియు ఇతను ఉండవల్లి కేవ్స్, ఉండవల్లి గృహల్లో పూర్ణ కుంభం ని చెక్కడం జరిగింది. సో మాధవవర్మ 2ని ఈ విష్ణుకుండిన డైనాసిటీలోనే గ్రేటెస్ట్ కింగ్ గా చెప్పుకుంటారు. నెక్స్ట్ విక్రమేంద్ర వర్మ 1, ఇతన్ని మహాకవి అని పిలుస్తారు. ఇతని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. కాకపోతే ఇతను వాకాటక కింగ్ పృథ్వీపాల 2ని గెలిచి ఈ వాకాటక డైనాసిటీని తన విష్ణుకుండిన డైనాసిటీలో కలుపుకోవడం అనేది జరిగింది అని తెలుస్తుంది. నెక్స్ట్ ఇంద్ర భట్టారక వర్మ, ఇతని గురించి ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకున్నట్టయితే ఇతను తన టైంలో ఘటికలు అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, స్కూల్స్ అని చెప్పుకోవచ్చు. తన రాజ్యం మొత్తం ఈ ఘటికలు అనే స్కూల్స్ అనేది నిర్మించడం జరిగింది. మరియు ఇతని టైంలో ఇతను టెంపుల్స్ కంటే ఈ ఘటికలు అనే స్కూల్సే ఎక్కువ నిర్మించడం జరిగింది. అంటే టెంపుల్స్ కంటే స్కూల్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు అని తెలుస్తుంది. ఇతను కట్టించిన స్కూల్స్ కి ఒక ఎగ్జాంపుల్ కీసరలోని ఘటికేశ్వర విద్యాలయం. ఇతను కట్టించిన ఈ స్కూల్స్ ఘటికాలలో దీన్ని ఒకటిగా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇతను తన కాలంలో గజదళంకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. గజదళాన్ని ఎక్కువగా ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది అని తెలుస్తుంది. బాదామి చాళుక్య కింగ్ పులకేసి 1 ఇతని టైం కి సంబంధించిన వారే అని తెలుస్తుంది. వీళ్ళిద్దరు ఒకటే టైంలో పాలించారు అని తెలుస్తుంది. నెక్స్ట్ ఇతని కొడుకు విక్రమేంద్ర భట్టారక వర్మ, ఇతన్ని యంగెస్ట్ కింగ్ ఆఫ్ విష్ణుకుండిన డైనాసిటీ అని చెప్పుకుంటారు. అంటే ఈ విష్ణుకుండిన డైనాసిటీ యొక్క రాజులందరిలో అతి చిన్న వయసులో రాజు అయింది ఇతనే అన్నమాట. ఇతను తన క్యాపిటల్ ని అమరావతి నుంచి దెందులూరుకు మారవడం జరిగింది. ఇతను ఒక హిందూ అయినప్పటికీ బుద్ధిజాన్ని గౌరవించే వాళ్ళు మరియు సపోర్ట్ చేసేవాళ్ళు.
ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నటువంటి గోవిందవనం అనే బుద్ధిస్ట్ ప్లేస్ కి ఇతను ఇంకొక విలేజ్ డొనేట్ చేసి దాన్ని ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మాధవ వర్మ 3 ఇతను 2 ఇన్స్క్రిప్షన్స్ అనేవి రాయించడం జరిగింది. అవే పాలమూరు ఇన్స్క్రిప్షన్స్ మరియు ఏపూరు ఇన్స్క్రిప్షన్స్. వాటి ప్రకారం ఇతను ఈ విష్ణుకుండిన డైనాసిటీలోనే సెకండ్ యంగెస్ట్ కింగ్, అతి తక్కువ వయసులో రాజు అయిన 2వ రాజు ఇతనే అని తెలుస్తుంది. అంతేకాకుండా ఇతను ఈ విష్ణుకుండిన డైనాసిటీలోనే రాజులందరిలో ఎక్కువ కాలం పాలించడం జరిగింది. 50 సంవత్సరాలు ఇతను ఒక్కడే పాలించడం జరిగింది. సో ఈ విష్ణుకుండిన డైనాసిటీలో ఎక్కువ కాలం పాలించిన రాజు మాధవ వర్మ 3. ఇతని కాలంలో ఈ విష్ణుకుండిన డైనాసిటీకి సంబంధించిన మోస్ట్ పాపులర్ పోయెట్ ఘనస్వామి అనే పోయెట్ ఇతని కోర్టు పోయెట్ గా ఉండేవారు. అతను రచించిన ఒక కావ్యం కవి జనాశ్రయ, ఇది ఈ విష్ణుకుండిన డైనాసిటీకి సంబంధించిన మోస్ట్ పాపులర్ బుక్ గా చెప్పుకోవచ్చు. ఇతను తన క్యాపిటల్ దెందులూరు నుండి త్రివర నగరాకు షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. దీనికి కారణం తెలుగు రాష్ట్రాల్లో బాదామి చాళుక్యుల ఎక్స్పాన్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ త్రివర నగరం అనేది ప్రజెంట్ విజయవాడ. నెక్స్ట్ మచ్చన భట్టారక వర్మ, ఇతను ఈ విష్ణుకుండిన డైనాసిటీకి సంబంధించిన లాస్ట్ కింగ్. బండివాడ ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం ఇతను ఒకే ఒక్క సంవత్సరం పాలించడం జరిగింది. ఆ తర్వాత వాకాటక కింగ్ ఇతనితో యుద్ధం చేసి ఇతన్ని చంపేయడం జరిగింది. దాంతో దాదాపు 200 సంవత్సరాల విష్ణుకుండిన చరిత్ర అనేది ముగియడం జరిగింది. నెక్స్ట్ విష్ణుకుండిన అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇది సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ గా ఉండేది. అంటే కింగ్ దగ్గరనే ఎక్కువ పవర్ ఉండడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఈ విష్ణుకుండిన కాలంలో రాజ్యాన్ని వివిధ ప్రాంతాలుగా విభజించడం జరిగింది. అందులో పెద్ద ఏరియాని అహారా అని అనేవారు. ఈ అహారాస్ కి గవర్నర్స్ ఉండేవారు. వారిని కుమార మాత్య అని పిలిచేవారు. అహారాస్ తరువాత డిస్ట్రిక్ట్స్ ని విషయ అని పిలిచేవారు. ఈ విషయాలు అంటే ఇప్పటి జిల్లాలుగా చెప్పుకోవచ్చు. వాటికి కూడా గవర్నర్స్ ఉండేవారు. వారిని అధికార మహోత్తరులు అని పిలిచేవారు. నెక్స్ట్ గ్రామాలు విలేజెస్ ఉండేవి. వాటిని గ్రామ అని పిలిచేవారు. వాటికి ఇప్పుడు సర్పంచ్ లాగా అప్పుడు గౌల్మికులు అనే వాళ్ళు ఉండేవారు. అంతేకాకుండా ఈ విష్ణుకుండిన డైనాసిటీలో చాలా మంది మంత్రులు మరియు రకరకాల డివిజన్ లో రకరకాల ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉండేవారు. వారి గురించి ఇప్పుడు చూద్దాం. అస్థి కోశ అంటే గజదళ అధిపతి, లీడర్ ఆఫ్ వార్ ఎలిఫెంట్ గ్రూప్స్, అంటే ఈ ఏనుగులతో యుద్ధం చేస్తారు కదా, ఆ దళాలకు అధిపతిని అస్థికోశ అని పిలుస్తారు. వీరకోశ అంటే పాదదళ అధిపతి, అంటే నార్మల్ సోల్జర్స్ ఉంటారు కదా, అంటే ఈ గజదళం అశ్వదళం కాకుండా నడుచుకుంటూ వెళ్లి యుద్ధం చేసే వాళ్ళను పాదదళాలు అంటారు. వాటికి లీడర్ గా వీరకోశులు ఉండేవారు అని తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రజుక అంటే ల్యాండ్ సర్వే చేసేవారు. సర్వే చేసి ఎవరికి ఎంత ట్యాక్స్ వేయాలనేది డిసైడ్ చేయడం అనేది రజుకాస్ అనే వాళ్ళు చేసేవాళ్ళు. ఫలదారుడు అంటే పండించిన పంటను కొలిచి దానికి సంబంధించిన ట్యాక్స్ అనేది వేసే వాళ్ళను ఫలదారులు అని అంటారు. శెట్టి మహారాజుకు సంబంధించిన ధాన్యాలు వీటిని చూసుకునే వాళ్ళను శెట్టి అని అంటారు. అక్షపాటలాధికృత అంటే ఈ ల్యాండ్ రెవెన్యూకు సంబంధించిన రికార్డ్స్ మెయింటైన్ చేసేవారు అని అర్థం. లేఖకుడు అంటే ఉత్తరాలు రాయడం, వేరే ప్రాంతాల నుంచి వచ్చిన లెటర్స్ చదవడం మరియు వాటికి రిప్లేస్ ఇవ్వడం, ఇలాంటి పనులు అనేది లేఖకుడు అనే వ్యక్తి చేసేవాడు. నెక్స్ట్ సొసైటీ విషయానికి వస్తే ఈ విష్ణుకుండిన కాలంలో వర్ణ సిస్టమ్ అనేది ఎక్కువగా ఉండేది. బ్రాహ్మణ్స్ ని అందరికంటే గొప్పవారుగా చూసేవారు. వారి తర్వాత క్షత్రియులు మరియు అందరికంటే లాస్ట్ చివరి వాళ్ళుగా శూద్రులను చూసేవాళ్ళు. ఈ వర్ణ సిస్టమ్ అనేది చాలా స్ట్రిక్ట్ గా పాటించే వాళ్ళు అని తెలుస్తుంది. నెక్స్ట్ రెవెన్యూ, ఫార్మింగ్ అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ జాబ్ గా ఉండేది మరియు మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ల్యాండ్ ట్యాక్సెస్ వల్ల వచ్చేది. వీళ్ళు 1/3 మరియు 1/6 ట్యాక్స్ సిస్టమ్ ని వాడేవారు. అంటే పండించిన దాంట్లో 3వ వంతు 6వ వంతు అలా అన్నమాట. ఎక్స్పోర్ట్స్ చూసుకున్నట్టయితే వీళ్ళు రోమ్, ఈజిప్ట్ మరియు గ్రీక్ ప్రాంతాలకు ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేసేవారు అని తెలుస్తుంది. వాటిలో మెయిన్ గా రకరకాల ఫుడ్ గ్రెయిన్స్, స్పైసెస్ అంటే మసాలాలు ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరిగింది. ఇంపోర్ట్స్ విషయానికి వస్తే డెకరేటింగ్ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్, వైన్, గోల్డ్, సిల్వర్ మరియు ఆర్నమెంట్స్, నగలు వంటి వాటిని వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అనేది చేసేవాళ్ళని తెలుస్తుంది. కాయిన్స్ గురించి చూసుకున్నట్టయితే వీళ్ళ కాయిన్స్ ముఖ్యంగా ఐరన్ మరియు కాపర్ కాయిన్స్ అనేవి ఉండేవి. కొన్ని కాయిన్స్ లో అటాకింగ్ లయన్ అంటే ఇట్లా పంజా విసిరే లయన్ సింబల్ అనేది ఉండేది. ఇంకొన్ని కాయిన్స్ లో
శంఖం సింబల్ అనేది ఉండేది. అండ్ లాంగ్వేజ్ విషయానికి వస్తే మెయిన్ లాంగ్వేజ్ సాంస్క్రిట్, కానీ వీళ్ళు తెలుగు వారే కాబట్టి తెలుగుకి కూడా చాలా ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు అని తెలుస్తుంది. దట్స్ ఇట్ అబౌట్ విష్ణుకుండిన డైనాసిటీ. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వేములవాడ చాళుక్యుల గురించి తెలుసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.